5 ఇంచులు 6 ఇంచులు 8 ఇంచుల వరకే మనం వ్యవసాయం చేస్తున్నాం. అవును. దాని కింద ఉండే లేయర్ అలాగే గట్టిపడిపోయింది. ఓకే. ఆ గట్టిపడ్డ దాన్ని మనం బ్రేక్ చేయడానికి రివర్సిబుల్ ప్లౌ కానీ సబ్సాయిలర్ కానీ మనం యూస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో రోటావేటర్ కి దీనికి కంపారిజన్ లేదు. రోటావేటర్ మాక్సిమం వెళ్తే మీకు 6 నుంచి 7 ఇంచులు మాత్రమే లోతు వెళ్తుంది. కానీ రివర్సిబుల్ ప్లౌ తో మనం 10 ఇంచుల పైన లోతు తీసుకోవచ్చు. 11 ఇంచులు కానీ 12 ఇంచులు కానీ మన ట్రాక్టర్ హెచ్పి బట్టి ప్లౌ డిజైన్ మోడల్ ని బట్టి కారణం కూడా లోదుకులు చేయడానికి ఏంటంటే వానపాముల వృద్ధి పెంపొందించడానికి మనం లోదుకులు చేయడం అనేది సాయిల్ లూజ్ అయిపోతుంది జరుగుతుంది సార్. సో దాని వల్ల మనం రివర్సిబుల్ ప్లౌ ని ఎక్కువగా రికమెండ్ చేస్తాము. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే వచ్చేసి మనము నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము. నల్గొండ టౌన్ విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది మన పక్కన ఈ యంత్రం వచ్చేసి హైడ్రాలిక్ రివర్సబుల్ ప్లవ్ అని చెప్పుకోవచ్చు. ఇది లెమ్కిన్ కంపెనీకి సంబంధించినది. ఇది మన విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ మన 2 తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో తీసుకొస్తుంది. చాలా మందికి ఈ హైడ్రాలిక్ ఎంపీ ప్లవ్ రివర్సబుల్ ఎంపీ ప్లవ్ అంటే చాలా మంది చూస్తుంటారు వీడియోస్లోనే మాత్రం. కానీ ఇది రైతు స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుంది, ఇది మన 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఏ విధంగా పనిచేసే అవకాశం ఉంటుంది, దీని స్పెషాలిటీ ఏంది, ఎలాంటి రకపు భూములకు వాడుకోవచ్చు, రోటావేటర్కి ఈ రివర్సబుల్ హైడ్రాలిక్ ఎంపీ ప్లవ్కి గద్దె తేడాలు ఏంది, దీని ధర ఏ విధంగా ఉంటుంది, దీని పూర్తి సమాచారం వివరించడానికి మనతో పాటు వచ్చేసి ఇక్బాల్ బాషా గారు ఉన్నారు. లెమ్కిన్ కంపెనీకి సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాలకి సేల్స్ అండ్ సర్వీసింగ్ నిర్వాహకులుగా పనిచేస్తున్నారు. వారిని అడిగి ఈ యొక్క ప్లవ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఇక్బాల్ బాషా గారు. నమస్తే సార్. ఏంది అసలు హైడ్రాలిక్ రివర్సబుల్ ప్లవ్ అంటే ఏంది అసలు? సార్ యాక్చువల్గా పూర్వకాలం నుంచి ప్లవ్ అనేది మన నాగరికతగానే వస్తుంది. అయితే ఇన్ని రోజులు ఏం జరుగుతున్నదంటే మనం నార్మల్ ప్లవ్ సింగిల్ బాడీతో వచ్చేది నార్మల్ ప్లవ్ తో వ్యవసాయం చేసేవాళ్ళం. దానివల్ల ఏమవుతుందంటే ఒక పక్క కాలువలు రావడము, ఒక పక్క సార్లు పడకపోవడము, నీళ్లు పెట్టుకునే దానికి కానీ ఇత్తనాలు వేసుకునే దానికి ఇబ్బందికరంగా ఉండేది. అందుకోసం మార్కెట్ లోకి మనం రివర్సిబుల్ ప్లవ్ లాంచ్ చేయడం జరిగింది. అన్నట్టు ఈ కంపెనీ జర్మనీకి సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీకి 240 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కంపెనీ. ఓకే. తిరుగుడు నాగలు తయారు చేయడంలో 240 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కంపెనీ. నాకు తెలిసి రివర్సబుల్ ప్లవ్ తీసుకొచ్చింది లెమ్కిన్ కంపెనీ కూడా ఫస్ట్ ఇండియాలో, భారతదేశంలో నాకు తెలిసి ఫస్ట్ అన్నట్టు. చాలా మంది రైతులకు డౌట్ వస్తుంది, మేము రోటావేటర్ తోటి భూమిలో లోతు దుక్కులు దున్నుతాం, ప్లస్ ప్లవ్ వేస్తాం, సింగిల్ ప్లేట్ ఉన్న ప్లవ్ వేస్తాం. కానీ ఈ రివర్సబుల్ ఎంపీ ప్లవ్ ని వాడడం వల్ల దానికి రోటావేటర్లకి నార్మల్ ప్లవ్ల మధ్య తేడా ఏముండొచ్చు సార్? నార్మల్ ప్లౌలు వచ్చేసి మనం దున్నేటప్పుడు దున్నిన తర్వాత దివేలుగా ఉంటుంది, సాల్ నీట్ గా ఉండదు. మనం రేపు పొద్దున నీళ్లు పెట్టుకోవాలన్నా విత్తనాలు వేసుకోవాలన్నా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం లోదుక్కులు చేస్తున్నది ఎందుకంటే లార్వాలని మనం నశింపజేయడానికి లోదుక్కులు చేస్తాం. భూమి లోపల లార్వాలని నశింపజేయడానికి మనం లోదుక్కులు చేస్తాం ఒకటి. ఇంకొక కారణం కూడా లోదుక్కులు చేయడానికి ఏంటంటే వానపాముల వృద్ధి పెంపొందించడానికి మనం లోదుకులు చేయడం అనేది సాయిల్ లూజ్ అయిపోతుంది జరుగుతుంది సార్. సో దాని వల్ల మనం రివర్సిబుల్ ప్లౌ ని ఎక్కువగా రికమెండ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం రోటావేటర్ కి దీనికి కంపారిజన్ లేదు. రోటావేటర్ మాక్సిమం వెళ్తే మీకు 6 నుంచి 7 ఇంచులు మాత్రమే లోతు వెళ్తుంది. కానీ రివర్సిబుల్ ప్లౌ తో మనం 10 ఇంచుల పైన లోతు తీసుకోవచ్చు. 11 ఇంచులు కానీ 12 ఇంచులు కానీ మన ట్రాక్టర్ హెచ్పి బట్టి ప్లౌ డిజైన్ మోడల్ ని బట్టి మనం దాన్ని లోతుగా ఎక్కువ కూడా తీసుకెళ్లేదానికి అవకాశాలు ఉన్నాయి. లోతు ఎక్కువ వల్ల కూడా మనం ఏ పంట పెట్టగానే వేరు వ్యవస్థ లోపడి దిగుబడి కూడా మంచిగా వస్తాయి. ఖచ్చితంగా సార్. దాని వల్ల మనం నీరు పెట్టే నీటి శాతాన్ని కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది లోతుగా వ్యవసాయం చేసుకోవడం వల్ల. ఎందుకంటే మీరు చూసే ఉంటారు సార్, ఇప్పుడు చిన్న చిన్న నేల మీద చాలా నీళ్లు ఆగిపడి ఉంటాయి. అది ఒక మెయిన్ రీజన్ ఏంటంటే భూమిలోకి ఇంకడం లేదు. అది ఎందుకు ఇంకడం లేదంటే మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కేవలం 5 ఇంచులు 6 ఇంచులు 8 ఇంచుల వరకే మనం వ్యవసాయం చేస్తున్నాం. దాని కింద ఉండే లేయర్ అలాగే గట్టిపడిపోయింది. ఆ గట్టిపడ్డ దాన్ని మనం బ్రేక్ చేయడానికి రివర్సిబుల్ ప్లౌ కానీ సబ్సాయిలర్ కానీ మనం యూస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఇది వాడడం వల్ల రోటావేటర్ నార్మల్ ప్లౌ కన్నా ఎంపీ ప్లౌ వాడితే రైతుకు బెనిఫిట్, చాలా బెనిఫిట్ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పంటలకు ఇది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో మనం కలుపు నివారణ కూడా చేసుకోవచ్చు. అవును, లోతుక్కులు దున్నడం వల్ల కూడా భూమి లోపల ఉన్నటువంటి కలుపు, ఆ వేరు వృద్ధులు, ఆ బుల్పలు కూడా మొత్తం పోతుంది సార్. కలుపు కూడా తక్కువ వస్తుంది. రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో దీన్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు అసలు దీని వెయిట్ ఎంత ఉంటుంది సార్ అసలు ఈ రివర్సబుల్ హైడ్రాలిక్ ఎంపీ ప్లవ్ అనేది? సార్ మార్కెట్ లో చాలా ప్లవ్స్ ఉన్నాయి. మార్కెట్ లో ఏ విధంగా అయిపోయిందంటే నేలని బట్టి వెయిట్ ఉంటేనే ఇంప్లిమెంట్ ఎక్కువ లోతు వెళ్తుంది అనే ప్రిస్క్రిప్షన్ లో రైతులు నిలబడిపోయారు సార్. కానీ వాస్తవానికి లెమ్కిన్ ఒక టెక్నాలజీ ఏంటంటే లెస్ వెయిట్ మోర్ డెప్త్. కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ బరువు ఎక్కువ లోతు. ఈ కాన్సెప్ట్ తో మనం ఇంప్లిమెంట్స్ తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల మేము కరాఖండిగా చెప్పే విషయం ఏంటంటే లెమ్కిన్ ప్లవ్ వాడే రైతు లెమ్కిన్ ప్లవ్ నుంచి నష్టపోయేదానికి ఎటువంటి అవకాశాలు లేవు. ఎందువల్ల అంటే ఈ ప్లవ్ ఏదైతే ఉందో ఇది ఒక ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా తయారు చేయబడింది. సో దీంట్లో మార్కెట్ లో ఎటువంటి ప్లౌలు ఉన్నా కూడా వాటిలో లేనటువంటి అడ్జస్ట్మెంట్లు, వాటిలో లేనటువంటి ఫ్యూచర్స్ ఈ ప్లవ్ లో ఉన్నాయి. సో దాని వల్ల ఏమవుతుందంటే రైతుకు చాలా అనుకూలంగా
ఖర్చు తగ్గడంలో సహాయపడుతుంది. ఎంత వెయిట్ ఉంటుంది సార్ యావరేజ్ ఇప్పుడు ఈ హైడ్రాలిక్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లవ్ వచ్చేసి 340 కేజీలు ఉంటుందండి. 340 కేజీలు ఉంటుంది. ఈ ప్లవ్ ని మనం 42 నుంచి 50 HP ట్రాక్టర్లకు రికమెండ్ చేస్తాం. 2-wheel drive కానీ 4-wheel drive కానీ మినిమం 42 HP ఉండాలి. 42 HP మినిమం ఉండాలి సార్. ఓకే, ఇప్పుడు ఈ ప్లవ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో మనకి ఈ బ్లేడ్స్ ఉంటాయి కదా, మొత్తం ఎన్ని బ్లేడ్స్ వస్తే బ్లేడ్ల సైజ్ ఏ విధంగా ఉంటాయి సార్ అసలు? సరే, యాక్చువల్ గా ఈ మనం చూస్తున్నటువంటి మోడల్ అయితే ఓపల్ 080. దీంట్లో వచ్చేసి మనం వర్కింగ్ విడ్త్ 12 ఇంచెస్ ఉంటుంది. ఆ 12 ఇంచెస్ ని మనం పెంచుకోవచ్చు. మనం ఇట్లా సాల్ నుంచి సాల్ ఏదైతే దూరం ఉందో దాన్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ దానికి కొన్ని యాక్సెసరీస్ అవైలబుల్ ఉంటాయి. రైతుకు అనుకూలంగా బట్టి రైతుకు కావాల్సినప్పుడు అవి మనం యాజ్ ఎ స్పేర్ పార్ట్స్ కింద కూడా మనం రైతులకు సప్లై చేసి 12 ఇంచులు దాన్ని 14 ఇంచులు చేసుకోవచ్చు, 12 ఇంచులు దాన్ని 10 ఇంచులు చేసుకోవచ్చు. 10 నుంచి 14 ఇంచుల వరకు మనం మార్చుకోవచ్చు. ఆ వెసులుబాటి మన లెంకిన్ ప్లవ్ లో ఉంది, మరి ఏ ప్లవ్ లో లేదు. ఓకే, ఇప్పుడు ఇట్లా హైట్ విషయంలో చూసుకున్నట్టు ఎంత ఉంటుంది సార్ ఇది? సార్ మామూలుగా మీరు మార్కెట్ లో ఉండే ప్లవ్లు చాలా చూసింటారు. జనరల్ గా ప్లవ్ యొక్క డిజైన్ ఏంటంటే ఈ మెయిన్ ఫ్రేమ్ నుంచి ఈ పాయింట్ ఉంది కదా సార్, ఈ డిస్టెన్స్ ని మీరు మెజర్ చేసి చూడండి ఎప్పుడైనా సరే. ఈ డిస్టెన్స్ వల్లనే మన ట్రాక్టర్ మీద లోడ్ రాదు, ఈ డిస్టెన్స్ వల్లనే మనకు లోతు ఎక్కువగా వస్తుంది, ఈ డిస్టెన్స్ వల్లనే పొలంలో ఎటువంటి చెత్త ఉన్నా కూడా మీకు తట్టుకొని ట్రాక్టర్ ని ఆపి ముందుకు వెనక్కి వెళ్లకుండా వెళ్లే అవసరం లేకుండా ఈ ప్లవ్ పనిచేయడం జరుగుతుంది. 080 లో వచ్చేసి మీకు 65 సెంటీమీటర్ల వరకు గ్యాప్ ఉంటుంది. 090 లో 70 ఉంటుంది. దీంట్లో మన ట్రాక్టర్ HP పెరిగే కొద్దీ ప్లవ్ రేంజెస్ కూడా పెరుగుతూ పోతాయి. మనము 42 HP నుంచి స్టార్ట్ చేసి మనం 150 HP 200 HP ట్రాక్టర్ వర్స్ కూడా మనం ప్లవ్ తయారు చేసే కెపాసిటీ లెంకిన్ ఉంది. ఓకే, ఇప్పుడు నార్మల్ ఒక్కొక్క బ్లేడ్ ఈ బ్లేడ్ వరకే చూసుకున్నట్లయితే ఈ బ్లేడ్ ఒక్కొక్క బ్లేడ్ వెయిట్ ఎంత ఉండొచ్చు సార్? దీంట్లో మనం జనరల్ గా మార్కెట్ లో ఉండేటివి కర్రు అంటారు. ఆ కర్రు చూసి కర్రు ఉంటేనే లోపలికి వెళ్తుంది. జనరల్ గా మీరు దీని ఒక బ్లేడ్ చూసినట్టయితే ఇది ఫ్లాట్ గా ఉంటుంది. దీన్ని మనం పాయింట్ అంటాము. ఓకే, ఈ పాయింట్ ఏదైతే ఉందో మనకు అరౌండ్ గా ఒక 1 kg నుంచి కేజీ 50 గ్రాముల వరకు వెయిట్ ఉంటుంది. ఇది ఏంటంటే సార్ స్పెషల్లీ చూడ్డానికి మీకు చాలా లైట్ గా కనపడుతుంది, కానీ ఇది అంతా కూడా ప్రాసెస్ తో తయారు చేసినటువంటి ప్లవ్. ముఖ్యంగా దానికి ముఖ్య కారణం మేము ఏమంటున్నామంటే సార్, మా ప్లవ్ వాడితే మీరు ట్రాక్టర్ మీద లోడ్ తగ్గిద్ది, మైలేజ్ పెరిగిద్ది, టైం సేవ్ అవుద్ది అని చెప్తున్నాము, టైర్ లైఫ్ పెరిగిద్ది అని చెప్తున్నాము. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ప్రాసెస్. ఏదైతే మనం దీంట్లో స్టీల్ యూజ్ చేసినామో ఇది బోరాన్ స్టీల్ B44 అనే గ్రేడ్ అన్నటువంటి స్టీల్ తో మనం దీన్ని తయారు చేయడం జరిగింది. నాకు తెలిసి లెంకిన్ అనే వాడే ఈ బోరాన్ స్టీల్ ఐరన్ అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఏ కంపెనీ ఏ పార్ట్స్ కూడా వాడరంట, నిజమేనది? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఆ స్టీల్ ని మనకు పేటెంట్ కూడా ఉండింది. సో దాన్ని మనం డెవలప్ చేసి దాన్ని తీసుకున్నాము. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఆ స్టీల్ ని మనం వాడడం వల్లే మేము ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతున్నాం. వేరే కంట్రీస్ కి లైక్ చైనా కానివ్వండి, జపాన్ కానివ్వండి, మనం ఇక్కడ తయారు చేసి వేరే దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఓన్లీ ఒక బ్లేడ్ వెయిట్ ఎంత ఉండొచ్చు? ఇక్కడ ఉన్నటువంటి 4 బ్లేడ్లు ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి మొత్తం. వీటిని మనం మోల్డ్ బోర్డ్ అంటాం. మోల్డ్ బ్లేడ్. ఈ మోల్డ్ బోర్డ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ మనకు 6 to 7 kg వరకు ఉంటుంది సార్. 6 to 7 kg ఉంటుంది. అవును. నార్మల్ ఇప్పుడు ఇది ఎంత డెప్త్ పోతుంది ఒక్కొక్క ప్లవ్ అనేది మనం చేస్తున్నప్పుడు? మొత్తం కంప్లీట్ గా పోతుందా? ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ పొజిషన్ లో ఈ 2 మాత్రమే నేలలో ఉంటాయి సార్, ఇవి పైన ఉంటాయి. ఇవి ఏం వర్క్ చేయవు. ఇప్పుడు ఈ కండిషన్ లో ఉన్నప్పుడు మనకు 10 నుంచి 14 ఇంచుల వరకు లోతు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మనకి మౌల్ బ్లేడ్ అనేది 11 ఇంచులు ఉంటుందా? అవును, 11-12 ఇంచులు కంప్లీట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. కంప్లీట్ గా లోపలికి వెళ్తుంది. కొన్ని సమయాల్లో కొద్దిగా నేల పల్చగా ఉంటే మాత్రం ఇక్కడ వరకు కూడా డెప్త్ వెళ్తుంది సార్. అసలు ఇక్కడ వరకు కూడా డెప్త్ వెళ్తుంది, ఈ పాయింట్ వరకు కూడా వెళ్తుంది. అంత స్ట్రాంగ్ వెళ్ళిపోతుంది. నార్మల్ ఏ రోటావేటర్ సింగిల్ ప్లవ్ వేసినా 5-6 ఇంచులే అంతే సార్, అంతకు మించిపోదు. ఇది 12 ఇంచులు పోతుంది, డబల్ వెళ్తుంది. ఓకే, దీని వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము చుట్టూ వైశాల్యం ఎట్లుంటుంది సార్? ఇది మనకి మొత్తం పాయింట్ టు పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికైనా సరే, అక్కడ నుంచి హైట్ విషయంలో ఎట్లుంటుంది, లెంత్ విషయం? సార్ దీంట్లో మీరు లోకల్ ప్లవ్లతో పోల్చుకుంటే దీని యొక్క డైమెన్షన్ చాలా పెద్దగా కనపడతాయి. అంటే ఎవరైనా రైతులు చూసినప్పుడు దీన్ని చూస్తే మా ట్రాక్టర్ లాగలుగుతుందా, ఇది ఇంత పెద్దగా కనపడుతుంది అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. కాకపోతే నేను ముందే చెప్పాను సార్, ఇది ఇంజనీరింగ్ పద్ధతిలో తయారు చేసినటువంటి తిరుగుడు మడకలు. కాబట్టి దీంట్లో ఏంటంటే ఇంటర్ బాడీ క్లియరెన్స్ అంటాం. మీరు ఏదైతే క్వశ్చన్ చేశారో నాకు, ఇది ఈ బాడీ నుంచి ఈ బాడీ వరకు మనకు 80 సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 80 సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దీంట్లో కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కొన్ని హోల్స్ అనేటివి ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ ఎందుకు ఇచ్చామంటే కొన్నిసార్లు రైతు తీసుకున్న తర్వాత అతనికి ఇంకా కొన్ని అవసరం పడతాయి. మట్టి కొన్నిసార్లు దున్నిన తర్వాత పైనుంచి వెనక్కి పడ్డము, లేదా దున్నిన తర్వాత మళ్ళీ సాల్లోకి పడ్డము, అటువంటి సమస్యలు వస్తుంటాయి. వాటికి కూడా ఫ్యూచర్ లో రైతు మన వస్తువు కొన్న తర్వాత రైతుకు ఫ్యూచర్ లో వచ్చే ఇబ్బందులు
రైతులని కూడా అవగాహనలో ఉంచుకొని వాటి కోసం ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం, యాక్సెసరీస్ కోసం మనం ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మట్టి వేసిన తర్వాత మళ్ళీ పైన పడకుండా ఉండాలి, మళ్ళీ కాలువలో పడకుండా ఉండాలి అనే దానికోసం సైడ్ పడేటట్టు ఇది అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు సార్. ఏదైనా రైతుకు అవసరం అనుకుంటే ఇవి మనం యాజ్ అటాచ్మెంట్ గా ఫోన్ కి ఎలాగైతే మొబైల్ కవర్, బ్యాక్ కవర్ వేసుకుంటున్నామో సేమ్ అలాగే మనం దీనికి యాక్సెసరీస్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉండదు సార్? ఎంబీ ప్లవ్ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే హైడ్రాలిక్ సార్, ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 1,85,000 ఉంటుంది సార్. 1,85,000 ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ కొత్తగా నల్గొండలో విపిఆర్ అగ్రోకి డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. సో సర్వీస్ స్పేర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు కొత్తగా లాంచ్ కాబట్టి దీనికంటూ ప్రత్యేకమైన ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు చాలా మంది రైతులకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ 1,85,000 పెట్టి కొనాలని చెప్తారు. మార్కెట్ లో ఇంత ధర పెట్టాల్సిన అవసరం ఉందా? 1,85,000 పెడితే నార్మల్ 1,00,000 రూపాయలకే రోటావేటర్ వస్తుంది. లేదా కొన్ని కంపెనీలు మాకు 1,30,000కే, 1,25,000కే, 1,40,000కే హైడ్రాలిక్ ప్లౌలు ఇస్తామని చెప్తారు. అసలు వాళ్ళకి మీ దానికి తేడా ఏమని చెప్పొచ్చు? ఎందుకు 1,85,000 పెట్టాలంటే ఏమని చెప్తారు మీరు? సార్, ముఖ్యంగా మనము ఒక రైతు ఏంటంటే సార్, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను. మనం ఏం ఆలోచిస్తామంటే సార్, ఈ రోజు మనకి ఎంత తక్కువలో దొరికితే అంత మేలు అనేది మనం ఆలోచిస్తున్నాం సార్. కాకపోతే ఏమవుతుందంటే ఈ రోజు ఇంత తక్కువకు దొరికిందని తీసుకున్న తర్వాత ప్రతిరోజు వచ్చే మెయింటెనెన్స్ ని అది మనకు కనపడడం లేదు. నేను ఒక లాజిక్ చెప్తాను మీకు. ఒక రైతుగా ఇప్పుడు ఒక ప్లవ్ తీసుకున్నాం సార్, మనం మార్కెట్ లో దొరికే ఒక ప్లవ్ తీసుకున్నాము. 1,20,000 తీసుకున్నాం. 1,20,000 తీసుకున్న తర్వాత దాని కర్రు అరిగే కొద్దీ మనం సాన పట్టించాలి. అప్పుడు ఖర్చు అవుతుంది. తర్వాత ఏదైనా రాయి గాని, చెట్టు వేరు గాని, మొదలు గాని ఏదైనా తగిలినప్పుడు బెండ్ అవుతుంది. అప్పుడు మనం ఖర్చు పెట్టాలి. వెల్డింగ్ కొట్టించాలి, అప్పుడు మనం ఖర్చు పెట్టాలి. ప్లస్ ఇంకొకరి మీద ఆధారపడాలి ఆ వెల్డింగ్ చేపించుకునే దానికి. ఇంకొకటి అన్నిటికన్నా మించి ఏదైతే కొత్తగా తయారు చేసినటువంటి పీసుకు వెల్డింగ్ చేసినటువంటి పీసుకు బ్యాలెన్స్ లో తేడా ఉంటది. ఆ బ్యాలెన్స్ తేడా అవడం వల్ల ట్రాక్టర్ మీద లోడ్ వస్తుంది. ఎప్పుడైతే ట్రాక్టర్ మీద లోడ్ వస్తుందో మీకు ఫ్యూయల్ కన్జంప్షన్, డీజిల్ ఎక్కువ తాగడము, టైర్ త్వరగా అరిగిపోవడము, ఇటువంటి సమస్యలు వస్తాయి సార్. కానీ నేనేమంటానంటే మేము ఇస్తున్న రేటుకి మేము ఇచ్చే క్వాలిటీ ఏంటంటే సార్, దీంట్లో సేఫ్టీ బోల్ట్ మెకానిజం అని ఉంటుంది. నేను అన్నాను, రాయి గాని, రప్ప గాని, వేరు గాని ఏదైనా తగిలినప్పుడు కర్రలు బెండ్ అవుతాయి, లేదా ఈ పట్టీలు బెండ్ అవుతాయి అని. కానీ మన దాంట్లో ఈ సేఫ్టీ బోల్ట్ మెకానిజం ఉండడం వల్ల ఎటువంటి ఒక స్థాయికి మించి లోడ్ వచ్చినప్పుడు, అధిక లోడ్ వచ్చినప్పుడు ఈ బోల్ట్ మాత్రమే కట్ అవుతుంది. అప్పుడు రైతు ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక బోల్ట్ దీన్ని అక్కడికక్కడే ఎక్కడైతే నిలబడిందో అక్కడే పైకి ఎత్తుకొని ఒక బోల్ట్ వేసుకొని మళ్ళీ తన పని తాను నా ప్లవ్ వల్ల రైతు డీజిల్ నష్టపోడు, సమయం నష్టపోడు. లెమ్కిన్ ప్లవ్ కొన్న తర్వాత ఆ ప్లవ్ కి సంబంధించినటువంటి ట్రాక్టర్ హెచ్పీలు మీరు 3-4 ట్రాక్టర్లు మారుస్తారు కానీ లెమ్కిన్ ప్లవ్ ని మార్చరు. అంత క్వాలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మీరు మాక్సిమం చూస్తున్నట్లయితే మొత్తం నట్ బోల్ట్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో మొత్తం నట్ బోల్ట్, ఏ పార్ట్ డ్యామేజ్ అయినా కూడా మీరు కేవలం ఆ పార్ట్ మాత్రమే మళ్ళీ రీప్లేస్ చేసుకుంటే కొత్తగా కొన్న డే 1 లో ప్లవ్ ఏ విధంగా పనిచేస్తుందో 10 సంవత్సరాల తర్వాత కూడా ప్లవ్ అదే విధంగా పనిచేస్తుంది. అది ఈ ప్లవ్ యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు ఒక రైతులకి మొత్తం నడిచేదే ఈ బ్లేడ్స్ తోటి. ఒకవేళ బ్లేడ్ సర్వీస్ ఎన్ని ఇయర్స్ ఇవ్వచ్చు, ఎన్ని సంవత్సరాల తర్వాత అరిగిపోవచ్చు, ఇది మార్చుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక బ్లేడ్? లెమ్కిన్ ప్లవ్ మనకు రావడం 1 year వారంటీతో వస్తుంది. దాంతో పాటు ఏంటంటే సార్, మా కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే మేము మెటీరియల్, ఏదైతే స్టీల్ కానివ్వండి, ఆ ప్రాసెస్ తయారు చేసే విధానం కానివ్వండి, దీనికి ఒకే ఒక లక్షణం ఉంటుంది సార్, అరిగిపోవడం ఒక్కటే దీనికి ఉన్నటువంటి లక్షణం. బెండ్ అనేది ఇరగడం అనేది ఉండదు. ఇన్ కేస్ అటువంటి సమస్యలు ఏమన్నా వస్తే కూడా దాన్ని ఆ సమస్యని టేకప్ చేసి సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఎల్లప్పుడూ ముందుంటది. అందులో ఒక నిదర్శనం సార్, సర్వీస్ కి మేము ఇచ్చే రియలబుల్ గ్యారంటీ ఏంటంటే ప్రతి పార్ట్ మీద మీరు ప్లవ్ లో ఎక్కడన్నా చూసుకోండి, దాని యొక్క పార్ట్ నెంబర్ వెనకాల పంచ్ అయి ఉంటుంది. ప్రతి పార్ట్ కి నెంబర్లు ఉన్నాయి. ఈ నెంబర్ ఏంటంటే ఎందుకు ఇండికేట్ చేస్తుంది అంటే, నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. వరంగల్లో మాకు ఒక రైతు ఉన్నాడు సార్. ఆయన గత 8 సంవత్సరాల నుంచి ప్లవ్ వాడుతున్నారు. ఆయన ఈ రోజుకి కూడా ఆ ప్లవ్ వాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండడం. ఒకవేళ డీలర్ లేనప్పుడు కూడా వాళ్ళు ప్లవ్ కొని వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు? ఈ రోజుల్లో డీలర్ ఉన్న చోటనే స్పేర్ పార్ట్స్ దొరకవు. అలాంటిది డీలర్ లేరు, ఎవరు లేరు, అయినా ప్లవ్ రైతు ఎందుకు వాడుతున్నాడు అంటే ఇది ఒక ముఖ్య కారణం సార్. లెమ్కిన్ అనేది సర్వీస్ కి చాలా స్టాండ్ ఇస్తుంది, చాలా రెఫరెన్స్ ఇస్తుంది. దాని వల్ల ఏంటంటే మీరు కంపెనీ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వెబ్సైట్ లో మీరు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో చూస్తూనే ఉన్నారు. లెమ్కిన్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ అని కొడితే టోల్ ఫ్రీ నెంబర్ అక్కడ షో చేస్తుంది. ఆ నెంబర్ కాల్ చేసినా కూడా ఈ పార్ట్ నెంబర్ చెప్తే చాలు, మీరు అమౌంట్
కంపెనీకి పే చేస్తే ఈ పార్ట్ మీకు యాజ్ డిజ్ గా వచ్చేస్తుంది. మీరు దాన్ని అలాగే ఫిట్ చేసుకొని మళ్ళీ మీ పని మీరు చేసుకోవచ్చు. ఎంబీ ప్లవ్ బ్లేడ్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక కర్రు దీంట్లో 2 రకాల కర్రలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఏదైతే ఇది నార్మల్ ఫ్లాట్ పాయింట్ అంటాం దీన్ని. ఈ పాయింట్ వచ్చేసి మనకు 1000 నుంచి 1200 రూపాయల మధ్యలో దొరుకుతుంది. ఇంకొకటి కర్రు పాయింట్ వస్తుంది అనమాట. ఒకటి ఇదే పాయింట్ కే ముందర కర్రు లాగా ఉంటుంది. ఆ కర్రు లాగా ఉండేది మనకు 1800 నుంచి 2000 రూపాయల వరకు దాని ధర ఉంటుంది. ఈ మొత్తం రౌండ్ ప్లేట్ అయితే, ఈ రౌండ్ ప్లేట్ అయితే 7000 రూపాయల ధర ఉంటుంది సార్. 7000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ అయ్యి ఫ్యూచర్ లో 3-4 సంవత్సరాలకి అయితే ఏమి కాదు సార్. మీరు ఇంతవరకు ఆలోచన చేయండి. దీంట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ మౌల్డ్ బోర్డ్ కి మేము లూబ్రికెంట్ అప్లై చేసి ఇచ్చాం. ఏంటంటే ఇది బోరాన్ స్టీల్ ఉండడం వల్ల త్వరగా మనకు జంక్ వచ్చినట్టు కనపడుతుంది, కానీ అది జంక్ కాదు. అలా కనపడకూడదనే ఆప్షన్ తోనే మనం గ్రీస్ జెల్ కూడా జరుగుతుంది. ఎప్పుడైతే రైతు ప్లవ్ సీజన్ అయిపోయిన తర్వాత ఆపుకోవాలి, ఒక నెల రోజులు 3 నెలలు 4 నెలలు ఆపుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మన దగ్గర దొరికే గ్రీస్ అప్లై చేసుకున్నారు అంటే మంచిగా ఉంటుంది, దాని లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా ఈ ప్లవ్ కి మనం ఏదైతే మంచి అప్లై చేసుకుంటే తుప్పు పట్టకుండా ఉంటుంది. మీరు ఇంతకు డీజిల్ కన్సంప్షన్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఏంది ఇది నడిపిస్తే, ఈ హైడ్రాలిక్ తో నడిపిస్తే గంటకి ఎన్ని లీటర్ల డీజిల్ తాగొచ్చు సార్? జనరల్ కంపారిజన్ ఏంటంటే, నేను మళ్ళీ ఈ మాట వాడుతున్నాను. నేను ఇంజనీరింగ్ పద్ధతిలో తయారు చేయబడింది. జనరల్ గా మార్కెట్ లో దొరికే ప్లౌలు వచ్చేసి సింగిల్ ఫ్రేమ్ లోనే ఏదైతే యాక్సిల్ వస్తుందో ఆ దానికే ఫ్రేమ్ కనెక్ట్ అయి ఉంటుంది. కానీ మా దాంట్లో ఏంటంటే ఏదైతే హెడ్ స్టాక్ ఉందో దానికి బేస్ ఫ్రేమ్ కి మధ్యలో ఒక ఇంటర్ లింక్ ఇవ్వడం జరిగింది. దానికి సపరేట్ గా ఉంటుంది. ఆ లింక్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాక్టర్ మీద ఎప్పుడు కూడా సెంటర్ లోనే లోడ్ ఉంటుంది. జనరల్ గా వేరే ప్లౌలు వాడితే ఏమవుతుందంటే సార్, ఒక టైర్ గుంతలో దిగిన తర్వాత లోడ్ ఒక సైడ్ ఎక్కువ పడడం జరుగుతుంది. అలాంటి సమస్య మన ప్లవ్ లో ఉండదు. ఎందుకంటే దీని యొక్క యూనిక్ డిజైన్, దీని యొక్క హెడ్ స్టాక్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ట్రాక్టర్ కి సెంటర్ భాగంలోనే లోడ్ ఇచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. దాని వల్ల ఏమవుతుందంటే టైర్ స్లిప్పేజ్ తగ్గుతుంది. ఎప్పుడైతే టైర్ స్లిప్పేజ్ జరుగుతుందో మీకు ఆటోమేటిక్ గా టైం సేవ్ అవుతుంది. అన్నిటిపైన ఈక్వల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఎప్పుడైతే మన టైం సేవ్ అయిందో ఆటోమేటిక్ గా మీకు 1 గంటకి 2 కిలోమీటర్లు నడిచేదానికి 1 గంటకు 3 కిలోమీటర్లు నడిచేదానికి తేడా ఉంది కదా సార్. అప్పుడు ఆ విధంగా మనం డీజిల్ తగ్గుతుంది అనే కాన్సెప్ట్ లో జనరల్ గా మీరు వాడే ప్లౌలకి ఈ ప్లవ్ కి డిఫరెన్స్ మీకు 1 లీటర్ నుంచి 2 లీటర్ల మధ్య తేడా ఖచ్చితంగా మీరు గమనించగలుగుతారు. ఖచ్చితంగా గమనించగలుగుతారు. నార్మల్ ఇదైతే పీటీఓ తోటి అయితే నడవదు. కంప్లీట్ హైడ్రాలిక్, పూర్తిగా హైడ్రాలిక్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సార్. అందుకే ఇది హైడ్రాలిక్ రివర్సిబుల్ ఎంబీ ప్లవ్ అని అంటారు. దీనికి పీటీఓ తోటి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఈ ఎంపీ ప్లవ్ నడిచేదే మొత్తం సిలిండర్ తోటి, అక్కడ ఉన్న సిలిండర్ తోటే మనకి అంటే తిరగడం విషయంలో అయినా సరే బాగా పనిచేస్తుంది. ఏం సిలిండర్ క్వాలిటీ ఏ విధంగా ఇస్తారు? దానికి ఏమైనా గ్యారంటీ సార్? సిలిండర్ కూడా మనం 1 year వారంటీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా కొన్ని టెక్నికల్ గా ప్రెషర్ కి సంబంధించిన కొన్ని వాల్స్ ఉంటాయి. అవి ఎప్పుడైనా డ్యామేజ్ అవ్వడం లేదంటే ఏదైనా వేరియంట్ జరిగి మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మనం వాటికి సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒరిజినల్ ఉంటుంది సార్. ఒరిజినల్ అని ఎలా మీరు గమనించగలుగుతారంటే, వేరే ప్లౌలు రొటేషన్ చేసేటప్పుడు ట్రాక్టర్ కూడా జరికిస్తుంది, కానీ మన ప్లవ్ రొటేషన్ చేసేటప్పుడు ట్రాక్టర్ కాదు కదా, లోవర్ రింగ్ కూడా జరికివ్వదు, వైబ్రేషన్ కూడా ఉండదు. సో ఆ డిఫరెన్స్ కూడా మీరు గమనించగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఈ ఎంపీ ప్లవ్ కొన్నారనుకోండి, రైతు సునాయాసంగా ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు సార్? మెయింటెనెన్స్ ఆ ఒక పాయింట్ లో అరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా మార్చుకుంటే దీనికంటూ ఒక డెడ్ లైన్ అంటూ ఏం లేదు సార్. ఎందుకంటే మాకున్నటువంటి అనుభవంలో మాకున్నటువంటి రైతులు ఇచ్చిన ఫీడ్బ్యాక్, గత 10-12 సంవత్సరాల నుంచి కూడా వాడుతున్నటువంటి రైతులు కూడా ఈ రోజు కూడా మళ్ళీ అదే ప్లవ్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఇదే లెమ్కిన్ హైడ్రాలిక్ ఎంపీ ప్లవ్ వాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎంబీ ప్లవ్ కొనుగోలు చేశారు మీరు, హైట్ విడ్త్ అంతా చెప్పారు. ఇది ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా సార్ రైతులు? అంటే జరపడము, కొంచెం యాంగిల్స్ మార్చుకోవడం అలాంటివి చేసుకోవచ్చా సార్? ఇది 080లో మనకు ఆప్షన్ లేదు సార్, కానీ 090లో ఏమవుతుందంటే 2+1 3+1 అలాగా మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 2+1 3 అంటే ఏం సార్ అన్నట్టు? ఇప్పుడు ఇది మనం చూస్తుంది 2 MB సార్. 1 2 అవును. ఓకే, దీంతో ఇది మనకు 2 లోనే అవైలబుల్ ఉంటుంది. 080 090 వచ్చేసి 2+1 అంటే వెనకాల కూడా మనం ఇంకొకటి ఇలాగ అటాచ్ చేసుకోవచ్చు. 3+1 అంటే తర్వాత కూడా ఇంకొకటి. ఇది ఎక్కువ హెచ్పి ట్రాక్టర్ ఉందనుకోండి, అలాంటప్పుడు అలాంటి ఆప్షన్స్ కి రైతులు వెళ్ళొచ్చు. అంటే ఒకటేసారి ఎక్కువ ఏరియాని కవర్ చేసుకోవచ్చు. ట్రాక్టర్ డీజిల్ తో తొందర అంటే ఎక్కువ కన్సంప్షన్ కాదు, వర్క్ కూడా స్పీడ్ అయిపోతుంది. అట్లా 090 ఉందన్నట్టు. ఈ ఇంకోటి జూమోనో ఇది చెప్పారు కదా, అదేంది జ్యూయల్ 6 కూడా సార్ మనకు స్టార్టింగ్ 2 MB నుంచి ఇంకా దానికి అంతు లేదు సార్. మీ దగ్గర ఒక 100 HP ట్రాక్టర్ ఉందంటే కూడా దానికి తగ్గట్టు మేము తయారు చేయడానికి మన దగ్గర ఫెసిలిటీ ఉంది. అసలు 6 గానీ 7 గానీ 8 గానీ మనం ట్రాక్టర్ హెచ్పిని బట్టి మనం రికమెండ్ చేసి దింపినట్టు దింపుకోవచ్చు సార్. అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.
చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి ఇక్బాల్ గారు క్లియర్ కట్గా అసలు ఈ హైడ్రాలిక్ ఎంబిప్లవ్ అంటే ఏంది, ఈ రివర్సబుల్ హైడ్రాలిక్ ఎంబిప్లవ్ వల్ల ఉపయోగాలు ఏంది, ముఖ్యంగా ఈ యొక్క లెమ్కిన్ కంపెనీకి తయారు చేసినటువంటి ఈ మోడల్ యొక్క ప్రత్యేకతలు ఏంది, మార్కెట్లో దొరికేటువంటి ఈ రివర్సబుల్ హైడ్రాలిక్ ఎంబిప్లవ్లకి ఈ లెమ్కిన్కి సంబంధించిన ఈ కంపెనీకి సంబంధించిన హైడ్రాలిక్ ఎంబిప్లవ్కి తేడాలు ఏంటిది, దీని రైతులు ఏ విధంగా వాడుకోవాలి, ఎలాంటి రకపు నేలలకు అనుకూలంగా ఉంటుంది, అన్ని రకాల పంటలకు కూడా వాడుకోవచ్చు. లోతు దుక్కులను చేసుకోవడం వల్ల రైతులకు పంట దిగుబడి పెరగడంతో పాటు భూమిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి వానపాముల ఉధృతి పెరగడంతో పాటు భూమి లోపల ఉండి పంట నష్టాన్ని కలిగించినటువంటి ఒక వేర్పుల ఉధృతిని కూడా తగ్గించుకొని పంట దిగుబడి పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు మరి ఎంబిప్లవ్ సింగిల్ ఎంబిప్లవ్లు మన ట్రాక్టర్లకు నిత్యం ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా, వాటికి ఇంకా చర్మగీతం వాడేసి ఈ హైడ్రాలిక్ వాడుకోవడం వల్ల రైతులకి ట్రాక్టర్ పైన కూడా ఎలాంటి వైబ్రేషన్, ఎఫిషియన్సీ, డీజిల్ కన్జంప్షన్ లేకుండా సింపుల్గా భూమిని ఎక్కువ దున్నడంతో పాటు అతివేగంగా మనం భూమిని లోతు దుక్కులు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి మీరు కూడా ఈ యొక్క లెమ్కిన్కి సంబంధించినటువంటి ధర ఎక్కువైనా సరే కానీ రైతుకి ఏమాత్రం సమస్యలు రాకుండా చివరి దశ వరకు అంటే ఎప్పటికీ రైతుకు సమస్య రాకుండా అనునిత్యం దీని వర్కింగ్ కెపాసిటీ తోటి రైతుకు బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి లెమ్కిన్కి సంబంధించిన ఈ యొక్క రివర్సబుల్ హైడ్రాలిక్ ఎంబిప్లవ్ కావాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేయండి. విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ మన 2 తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి ఇస్తుంది. డైరెక్ట్గా నేరుగా వచ్చి కూడా నల్గొండ నోటి కేంద్రాన్ని మీరు పరిశీలించి ఎంబిప్లవ్ని చూడొచ్చు. లేని ఎడల సమాచారం కొరకు కూడా మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేస్తే కూడా వీళ్ళు ఇంటి దగ్గరికి రైతుకు డెలివరీ చేసే అవకాశం ఉంది. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రివర్సబుల్ హైడ్రాలిక్ ఎంబిప్లవ్కి సంబంధించిన సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.